సెక్యూరిటీ మేడం వీడు ఇంకోసారి ఇటు వస్తే వీడి కాలు విరగొట్టు. పోలీసులకి ఫోన్ చేయి. जा ठीक है मैडम चलो निकालो अंजलि यहाँ से। जाइए इधर से अंजलि जाओ ना अंजलि चलो चलो अंजलि जाओ ना ऐसे चलो अंजलि భయ్యా ఇది విషయం అమృత బెట్టికి చెప్పవద్దు, పరేషాన్ అవుతుంది. అలాగే समझ गया चलो अंदर హలో, ఎవరు? మీరెవరు? బిర్యానీ అబ్బాయేనా? రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ నంబర్ అయితే మా మేడంని ఎందుకు ఏడిపిస్తున్నారు? మీ మేడమా? మీ మేడం ఎవరు? ఏడిపిస్తున్నవాడివే, నీకు తెలీదా? అమృత అగర్వాల్, బాలీవుడ్ హీరోయిన్. ఇదిగో మర్యాదగా వచ్చి మా మేడంకి సారీ చెప్పు, లేదంటే ఈ మేనేజర్ బద్రి చేతిలో అయిపోతావు. అడగటం మర్చిపోయాను, ఇంతకీ నువ్వెవరు? అర్జున్. అర్జున్ అంటే? రైటర్ అండ్ డైరెక్టర్. సార్ సార్ సారీ సార్, ఎవరు అనుకుని ఏదో అనేశాను. అదేంటి సార్ మిమ్మల్ని పట్టుకుని బిర్యానీ వాళ్ళ అంటుంది? నా గురించి తనకు తెలియక అలా అంటుంది. సార్ మీరేమనుకోకండి సార్. అయ్యో, బిర్యానీ వాళ్ళని మిమ్మల్ని తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెడితేనే నా సినిమాకి డేట్లు ఇస్తానంది సార్. ఇప్పుడు నా జాబు గోవిందే. నేను వస్తాను, నువ్వు కంగారు పడకు. థ్యాంక్ యూ సార్, మీరు దేవుడిలాగా ఆదుకున్నారు. రేపు మార్నింగ్ కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నా మరదల్ని కలవడానికి నువ్వే నాకు అవకాశం ఇచ్చావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అంజలి, నేను అమృతగానే కలుస్తాను. మన అనుబంధం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. అరే ఓ అమృత కా గ్యాంగ్, ఆ బిర్యానీ గోడొస్తాడు. వాణ్ణి బాక్సింగ్ బ్యాగ్ కి కట్టేసి వడి రక్తం కళ్ళ చూడాలి. దీది, వాడికి పేరు జనాభా లెక్కల్లో లేకుండా చేయాలి. హా, వాడికి భూమి మీద నూకలు లేకుండా చేద్దాం. సచ్ బోలా. ఆజ్ పూరా ఆంధ్రప్రదేశ్ ఏక్ లైవ్ హత్యని చూస్తారు. డోంట్ మిస్ ఇట్. బిర్యానీ బాబుకి బహిరంగ హత్య. వాడు ఈ అమృత అగర్వాల్ తో పెట్టుకుంటాడా? నాకి పులిహోరని చెప్తాడా? వాడికి ఈరోజు పలావ్ చేసి తింటా. అరే అమృత కా గ్యాంగ్, शुरू करो. ये किया, दो किया, तीन. మేడం మేడం ప్లీజ్ ఆటోగ్రాఫ్ మేడం. అరే నాకి ఫ్యాన్స్ ఎక్కడికి పోయినా వదలరు. సినిమా స్టార్ట్ అయ్యి ఒక రోజు అవ్వలేదు, ఎంత ఫాలోయింగ్ ఎంత ఫాలోయింగ్. అరే అర్జున్ సార్ వచ్చాడ్రా. అరే 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 రుకో రుకో నా. అరే అరే ఎవడ్రా వాడు? నాకే ఫ్యాన్స్ అక్కడికి పోయిండ్రు. ఈ అమృత అగర్వాల్ కంటే ఖతర్నాక్ ఆద్మీ కౌన్ హై? కొంప తీసి ఆ బిర్యానీ గడికి ఇంత సీన్ లేదు కదా? అరే బిర్యానీ వాళ్ళ వీడికి ఇంత ఫాలోయింగా? నా ఫ్యాన్స్ మొత్తం ఓడికి పోయిండ్రు.
ఒరేయో బిర్యానీ, నాకి నిన్న నా బుగ్గ మీద కొట్టావ్రా, నీకి గుండె మీద కొడతా. రా రా రా. दीदी वैसे मंटावा दीदी एक बार हाँ बोलो वो बिरयानी वाला को बीदर बीदर पार्सल చేద్దాం दीदी एक बार हाँ बोलो అరే ఓ అమృత కా గ్యాంగ్, ఈ రోజు వాడు అయిపోయాడు. సార్ పదండి సార్. సార్ అమ్మాయితో చాలా జాగ్రత్త. అమ్మాయి చాలా క్రాక్ సార్, మిమ్మల్ని కొట్టినా కొడుతుంది, జాగ్రత్త. హాయ్ అమృతజీ, నా పేరు అర్జున్. అదే మీ బిర్యానీ బాబు. బస్ బస్ కరో, మాట్లాడకు. दीदी मारो वो बिरयानी बाबू को मारो సార్ వెళ్ళిపోదాం, చంపేసేలా ఉంది. చచ్చంద్ర బాబోయ్. अरे ओ फौजियो पकड़ो उसको. सॉरी చెప్పి जाओ, బతికి పో. అమ్మ అమృత మేడం చూడదు, పాపం వదిలేయండి. అరే ఓ మేనేజర్ బద్రి, ఈ బిర్యానీ బాబుని నాకి సారీ చెప్పి తల దించుమని చెప్పు. అమృతని ఈ దునియా కా సూపర్ స్టార్ అని చెప్పమను. ఈ భూమి మీద అమృతనే అందగత్త అని చెప్పమను. నాకి రోజు పొద్దున నోట్లో బ్రష్ తీయగానే బిర్యానీ నా కళ్ళ ముందు పెట్టాలి. ओ बिरयानी बाबू ये पूरा मैं दीदी डिमांड्स ను తీర్చాలి. అమృతాజీ బాబుని ఎవరు అనుకుంటున్నారు? మాజీ సీఎం రాజశేఖర్ గారి అల్లుడు, ఇందిరమ్మ గారి మనవడు. అలాంటి బాబునే, అర్జున్ బాబునే మీకు సారీ చెప్పమంటారా? ఏయ్ బద్రి, బస్ బస్ కరో. ఎవరైతే నాకేంటి? అమృత అగర్వాల్ కి సారీ చెప్పమన్. బోలో సారీ బోలో రే. సరే చెప్తాను. అమృత అగర్వాల్ ఈ దునియాకి సూపర్ స్టార్. ఈ భూమి మీద అమృత అనే అందగత్తె. రోజు పొద్దున్నే కాదు, 3 పూట్ల బిర్యానీ నేనే తెప్పిస్తాను. లేదు నేనే తెచ్చిస్తాను. ఓకేనా? నిన్ను కొట్టినందుకు సారీ. బస్ బస్. అమృత గెలిచింది. అమృత అగర్వాల్ జీత్ గయా. yes. దీనికి ఆనందం వచ్చినా తట్టుకోలేం, ఆవేశం వచ్చినా తట్టుకోలేం. ठीक है, सुबह बिरयानी लेके आना. ठीक है गर्ल्स, कम कम. ఓ అమృతాజీ, నీ అపాయింట్మెంట్ కావాలి. సినిమా కథ చెప్పాలి. सुबह घर को आओ. నీకి తెచ్చిన బిర్యానీ తింటూ వింటా. బద్రి, సార్ నా సినిమా 100 కాదు 200 రోజులు ఆడుతుంది. నువ్వే మేనేజర్వి. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి సార్? ప్రేమించే హృదయం. రాఘవ, we got it రాఘవ. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఈ ఆనందానికి కారణం అమృత రాఘవ. మళ్ళీ కలిసారా? తన కథ చెప్పే అవకాశం కూడా ఇచ్చి ఇంటికి రమ్మంది.
నా అంజలి గురించి చెప్పే ఛాన్స్ దొరికింది. ఒకప్పుడు నేను సినిమా తీయాలనుకోవడం నా డ్రీమ్. ఆ కథ ఇప్పుడు నా అంజలికి దగ్గరయ్యే అవకాశం అవుతుంది. మీ కళ్ళల్లో ఈ ఆనందం ఎప్పుడు ఇలానే ఉండాలి సార్. దానికోసం ఈ హనుమంతుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు సార్. మీరు చూస్తున్నది జీ24 గంటలు. వెల్కమ్ టు సినిమా స్పెషల్. టాలీవుడ్ తెరపై మెరవనున్న మరో ఉత్తరాది భామ అమృత అగర్వాల్. एक चांस मिल गई तो एक నెంబర్ में बैठेंगे అంటూ నెంబర్ 1 స్థానాన్ని తానే దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్న అమృత అగర్వాల్ పై స్పెషల్ ఫోకస్. చూసావు రాఘవ, తనను తలుచుకున్న క్షణాల్లోనే కళ్ళ ముందుకొచ్చింది. తను ఖచ్చితంగా నా అంజలి. एक चांस मिल गया तो నెంబర్ 1 में बैठेंगे. हाँ అది నిరూపించి నా జీవితంలోకి తీసుకొస్తాను. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ ఈ మధ్య తెలుగు తారలందరూ రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారు. అమృత అగర్వాల్ పుట్టింది రాజస్థాన్, పెరిగింది ముంబై. కానీ తన పూర్వీకులంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే కావడంతో రచ్చ గెలిచిన అమృత ఇప్పుడు ఇంట గెలవాలనుకుంటుంది. बॉलीवुड का बादशाह, टॉलीवुड का तानिशा. एक चांस मिल गया तो नंबर 1 पे बैठेंगे. My name is Amruta. मेरे नाम अमृता. ಎನ್ನ పేరు అమృత. ನನ್ನ ಹೆಸರು అమృత. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిజమేంటో తెలుసుకునేంత వరకు మనిద్దరి ప్రేమకు ప్రతిరూపమైన ప్రేమించే హృదయాన్ని సినిమా చేస్తూ నీ మనసులో నా స్థానం పదిలమని గుర్తు చేస్తాను. मद्रास से मुंबई तक, कश्मीर से कन्याकुमारी तक, पूरा हिंदुस्तान में मेरा नाम विनिपिंचाली. ఈ రాముడు హనుమంతుడు కలిసి ఏం చేస్తున్నారు? అమ్మ రవి, అమ్మ రవి, నీకు గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూసా? మీకా నాకా? నీకేనమ్మా. మీరు గుండెలు పగిలే న్యూస్లు చెప్తారు కానీ గుడ్ న్యూస్లు కూడా చెప్తారా? కూతురి కంట్లో కన్నీళ్లు కూడా చూడలేని వారు, కూతురి కాళ్లలో ముళ్ళు గుచ్చుకున్నా చూడలేని వారు అందరి ముందు హంతకురాల్ని చేయాలని మాత్రం చూశారు. అది కదమ్మా, అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మీ పంత నెరవేరడం కోసం. అంతకు మించి వేరే కారణం ఏముంటుంది? నేను ఇష్టపడే ప్రతిదీ తీసుకొచ్చిచ్చే మీరు నేను ప్రేమించిన వాణ్ణి తీసుకొచ్చి ఇవ్వడానికి మాత్రం అడ్డుపడుతున్నారు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రవి. ఇంకా ఆపండి డాడీ. చూడండి, నేను ప్రాణంగా ప్రేమించే మనిషి ప్రాణాలు తీయాలని చూసినా, నేనే అంజలిని చంపానని నలుగురిలో తెలిసినా నేను బతుకుతానని ఎలా అనుకున్నారు? నా శత్రువులందరినీ మిత్రులు చేసుకున్నాను, కానీ మీరు మాత్రం నా శత్రువు అయిపోయారు. అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీ తండ్రి నువ్వు మళ్ళీ గొప్పగా చూస్తావు. నీ మాటలు వినే ఓపిక నాకింక లేదు. అమ్మ రవి, రవి, రాఘవ,
చూస్తున్నారు ఇద్దరు? ఏంటి ఏం చూస్తున్నారు ఇద్దరు? ఏం చూస్తున్నారంటే మాట్లాడరేంటి? ఓ ఫిల్మ్ న్యూస్ చూస్తున్నారా? అవును మ్యామ్, సార్ సినిమా గురించి చూస్తున్నాం. చూసావమ్మా, వాడి ఇంటికొచ్చినా నీ పెళ్లి గురించి గాని నీ గురించి గాని ఆలోచన లేదు. ఎంతసేపు ఆ రామనామ జపం తప్ప. అందుకేనమ్మా వాడితో నీ జీవితం గురించి ఆలోచించాలంటే నాకు భయం వేస్తోంది. నీ పెళ్లి గురించి ఆలోచించకుండా ఈ చెత్త గురించి ఆలోచిస్తాడేంటమ్మా వీడు? మావయ్య, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మరి లేకపోతే ఏంట్రా? ఎంతసేపు వాడికి నీ గురించి ఆలోచన తప్ప కాబోయే భార్య గురించి ఒక అందమైన ఆలోచన, కళ, ఊహ ఏమైనా ఉన్నాయా? డాడీ, నా రాఘవ ఎప్పుడు తప్పుగా ఆలోచించాడు. వాడు చేసే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. మా ఇద్దరి పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాటపడినా అంజలి చెల్లి ఆత్మశాంతి గురించి కష్టపడుతున్నాడు. ఒక గొప్ప ప్రేమికురాలి ప్రేమని, ఒక గొప్ప ప్రేమికుడి ప్రేమని ఈ లోకానికి తెలియజేయాలని శ్రమ పడుతున్నాడు. లోకానికి తెలియజేయడానికి ఆవిడేమన్నా ఝాన్సీ లక్ష్మీబాయ, రాణి రుద్రమదేవ, మదర్ తెరిసానా? వాళ్ళ చరిత్రలే మరుగున పడిపోయాయమ్మా. దీందో లెక్క. అలాంటి వాళ్ళ జీవితాలే చరిత్రలో మరుగున పడ్డాయి. రేయ్, ఆవిడ జీవిత చరిత్ర గురించి సినిమాలు తీసి మీ జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప పైసా లాభం ఉండదు. మానవ సంబంధాలని మనీ సంబంధాలతో చూసే మీకు ప్రేమ గురించి, చరిత్రల గురించి ఏం తెలుస్తుంది? నా అంజలి నా మీద చూపించిన ప్రేమ గురించి ఒక ప్రేమ కావ్యాన్ని చేస్తాను. ప్రేమకు నిర్వచనం, నా అంజలి ప్రేమని ఒక ప్రేమ పుస్తకాన్ని అందజేస్తాను. మా ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ కంటే గొప్పగా చరిత్రలో నిలిచిపోయి సినిమా తీస్తాను. అర్జున్, ఏమైందిరా? ఏం లేదు నాన్నమ్మ. ఇంతకీ నీ ప్రేమ కావ్యంలో హీరోయిన్ ఎవరో? బాలీవుడ్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న అమృత అగర్వాల్ టాలీవుడ్ లో తన స్థానాన్ని ఎంతవరకు కాపాడుకుంటుందో చూద్దాం. రేయ్, బాలీవుడ్ హీరోయిన్ అట, తెగ దూసుకొస్తుందట. నీ దాంట్లో పెట్టుకోకూడదు? తెస్తాను, తన్నే తెస్తాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. తనే వచ్చి చేస్తుంది. తనే నా అంజలి. తనే నా అంజలిగా చేస్తుంది. రేయ్, నువ్వేమైనా ట్రెండ్ సెట్టర్ రామ్ గోపాల్ వర్మ అనుకుంటున్నావా, లేకపోతే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అనుకుంటున్నావా? నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేయడానికి. వస్తుంది, తప్పకుండా వస్తుంది. నేను చెప్పే కథ వింటే ఆ కథ కోసం వస్తుంది. సాక్షాత్తు నా అంజలియే వస్తుంది. రేయ్,
ఇద్దరూ కలిసి పెద్ద పెద్ద తెలుగు డిక్షనరీలు మింగేశారా ఏంట్రా? మొదలు పెడితే ఆపరు. అల్లుడు, మాకు ఈ గొడవలన్నీ వద్దు. మా బిడ్డను పెళ్లి చేసుకో, మాకంతే చాలు. బాగుందమ్మా. సినిమా అంతా చూసి హీరోయిన్ ఎవరు అని అడిగినట్టుంది నీ వరస. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది నీ బుర్రకెక్కలేదా ఏంటి? నా అంజలి స్థానంలో నేను ఎవరిని ఊహించుకోలేను.